నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు మనం సంయుక్త నికాయలో అగ్గిక సూక్తం గురించి చెప్పుకుందాం. ఒక సమయంలో భగవానుడు వేణువనంలో ఉడతలకు ఆహారం వేసే చోట ఉంటూ ఉన్నాడు. ఆ సమయంలో అగ్గిక భారద్వాజ బ్రాహ్మణుడు సిద్ధం చేయబడిన నేతి పాయసంతో అగ్నికి ఆహుతులిస్తాను అనుకొని ఆ అగ్నిహోత్రాన్ని సేవిస్తాను అనుకున్నాడు. అప్పుడు భగవానుడు పూర్వాహ్న సమయంలో చక్కగా చీవరాన్ని కప్పుకొని పాత్ర చీవరాలను తీసుకొని ముద్ద కోసం అంటే భిక్ష కోసం రాజగృహంలో ప్రవేశించాడు. రాజగృహంలో వరుసగా ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి భిక్ష కోసం తిరుగుతూ ఈ అగ్గిక భారద్వాజుని నివాసానికి చేరుకొని ఒక పక్కన నిలబడ్డాడు భగవానుడు. అప్పుడు భిక్ష కోసం నిలబడిన భగవానుణ్ణి ఆ అగ్గిక భారద్వాజ బ్రాహ్మణుడు చూసి భగవానుడితో ఇలా అన్నాడు: 3 విద్యలు కలవాడు, కులీనుడు, బహుశ్రుతుడు, విద్య ఆచరణ సంపన్నుడు అతడు ఈ పాయసాన్ని భుజించాలి అని. అప్పుడు భగవానుడు ఇలా అంటాడు: ఎన్ని మంత్రాలు చదివినా పుట్టుకతో ఎవడు బ్రాహ్మణుడు కాడు. లోపల కుళ్ళిపోయి మలినాలతో నిండి బయట కపటంతో ప్రవర్తిస్తాడు. పూర్వజన్మలు తెలిసినవాడు, స్వర్గ అపాయాలను చూసినవాడు, జన్మ రాహిత్యాన్ని పొందినవాడు, ప్రత్యక్ష జ్ఞానాన్ని పొందినవాడు, ఈ 3 విద్యలతో బ్రాహ్మణుడు త్రైవిద్యుడు, విద్య ఆచరణ సంపన్నుడు అవుతాడు. అతడు ఈ పాయసాన్ని తినుగాక అని భగవానుడు అంటాడు. అప్పుడు ఈ అగ్గిక భారద్వాజ బ్రాహ్మణుడు ఇలా అంటాడు: గౌతమ, మీరే ఆ బ్రాహ్మణులే, అంటే మీరు బ్రాహ్మణులే, పాయసాన్ని తినండి అని. భగవానుడు ఇలా అంటాడు: గాథలను పాడినది నాకు తినదగినది, అంటే తినకూడదు అని చెప్తాడు. అయితే బ్రాహ్మణ, తెలిసిన వారు అటువంటి ధమ్మాన్ని అనుసరించరు. గాథను పాడిన దాన్ని బుద్ధులు వదిలిపెడతారు. అటువంటిది ఆచరణలో ఉంది. ఓ బ్రాహ్మణ, ఇది వారి ప్రవర్తనకు సంబంధించిన నియమము. కేవలుడు మహర్షి క్షీణాశ్రవుడు, పశ్చాత్తాపం శాంతించినవాడు. అటువంటి వాణ్ణి అన్నపానాలతో సేవించు. పుణ్యాన్ని కోరేవారికి అది తగిన క్షేత్రం. పుణ్యాన్ని కోరేవారికి అంటే కొంతమంది పుణ్యాన్ని సంపాదించుకోవాలి అనుకుంటారు. అటువంటి వారికి అర్హంతులకి ఇచ్చింది, లేకపోతే శీలవంతులకి ఇచ్చిన దానము గొప్ప ఫలాన్ని ఇస్తుంది. ఇంకొక బ్రాహ్మణుడు, శుద్ధిక భారద్వాజ బ్రాహ్మణుడు ఇలా అడుగుతాడు: లోకంలో శీలం తపస్సు కలవాడైనా సరే ఏ బ్రాహ్మణుడు శుద్ధుడు కాడు. విద్య ఆచరణ సంపన్నుడు మాత్రమే శుద్ధుడు, కానీ ఇతరులు కారు అని అడుగుతాడు. అప్పుడు భగవానుడు ఇలా అంటాడు: మంత్రాలెన్ని చదివినా ఎవడు పుట్టుకతోటి బ్రాహ్మణుడు కాడు. లోపల కుళ్ళిపోయి మలినాలతో నిండి బయట కపడంతో ప్రవర్తిస్తాడు. క్షత్రియుడు, బ్రాహ్మణుడు, వైశ్యుడు, లేకుంటే శూద్రుడు, చండాల పొక్కుసుడు శక్తితో, సంకల్పంతో, నిత్యము దృఢ పరాక్రమంతో ప్రయత్నిస్తే పరమశుద్ధిని పొందుతాడు. అతడినే బ్రాహ్మణుడని తెలుసుకోవాలి. ఇక్కడ బ్రాహ్మణ అనే పదాన్ని భగవానుడు ఎందుకోసం ఉపయోగిస్తాడంటే, ఎవడైతే రాగద్వేష మోహాల నుండి బయటపడ్డాడో అటువంటి విద్యా ఆచరణ సంపన్నుడిని బ్రాహ్మణుడు అంటాడు. అంటే అర్హంతుణ్ణి, అంటే పుట్టుకతోటి వచ్చిన కులంతోటి కాదు, మనసులో ఉన్న చెడు గుణాలను పోగొట్టుకున్న వాడిని బ్రాహ్మణుడు అని చెప్తాడు.
ఒక సమయంలో భగవానుడు రాజగృహంలో వేణువనంలో ఉడతలకు ఆహారం వేసే చోట ఉంటున్నాడు. అయితే భారద్వాజ గోత్ర బ్రాహ్మణుడు ఇంటిని వదిలి శ్రమణ గౌతముని వద్ద అంటే భగవానుడి వద్ద అనగారికునిగా ప్రవచించాడని విని ఈ అసురిందిక అనే భారద్వాజుడు కోపంతో అసంతోషంతో భగవానుడి వద్దకు చేరుకున్నాడు. చేరుకొని భగవానుడిని అసభ్యమైన కఠినమైన మాటలతో తిట్టాడు, అవమానించాడు. అలా తిట్టగా భగవానుడు మౌనంగా ఉన్నాడు. అప్పుడు ఈ అసురిందిక భారద్వాజుడు భగవానుడితోటి శ్రమణ జయించావు అన్నాడు. అప్పుడు భగవానుడు ఇలా అంటాడు, కఠినపు మాటలు మాట్లాడడం వలన మూర్ఖుడు నేను గెలిచాను అనుకుంటాడు. కానీ ఓపికను తెలిసిన వారిదే నిజమైన విజయం. కోపించేవారు పరిస్థితిని ఇంకా జటిలం చేసుకుంటారు. కోపించని వారు దుర్జయమైన ఈ యుద్ధాన్ని గెలుస్తారు. వారు తన ఇంకా ఇతరుల మేలు కోసం ప్రవర్తిస్తారు. ఇతరులు సంకుచితులని తెలిసి ఎరుకతో శాంతంగా ఉంటారు. సంకుచితులు అంటే చపల చిత్తం కలవారు అని. అతడు తన ఇంకా ఇతరుల ఇద్దరి చికిత్సను సాధిస్తాడు. ఎవరైతే ఓపికతోటి ఉంటారో అంటే కోపించే వాడి మీద కూడా కోపాన్ని ప్రదర్శించరు. దమ్మాని తెలియని లోకులు అతన్ని తెలివి లేనివాడు అనుకుంటారు. అంటే ఈ సహనంతో ఉండే వ్యక్తిని అమాయకుడని, తెలివి లేనివాడు అని అనుకుంటారు. నిజానికి తెలివైన వాడు ఎప్పుడూ కూడా ఒకడు మాటల యుద్ధంతో చేస్తున్నాడు అంటే మాటల యుద్ధాన్ని చేస్తూ ఉన్నాడంటే ఆ యుద్ధాన్ని విరమించుకుంటాడు, సహనంతో ఉంటాడు. సో ఇది ఈరోజు ప్రవచనం. మిగిలింది రేపు చెప్పుకుందాం.